హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విద్య మరియు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే కనుక మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అందులో సహాయక ఉద్యోగాలకు సంబంధించి పర్ మంత్ మీకు ఎంత లేదన్నా కానీ 34,000 శాలరీ అయితే మరి మీకు వస్తుంది. పురుషులు స్త్రీలు అందరూ అర్హులే. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఇందులో తాత్కాలిక పద్ధతిలో అంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో మరి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి, అదే విధంగా మనకు వయో పరిమితి ఏముంటుంది అనేటటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే అర్హత ఏముండాలి, ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 1 జూన్ 2025 వరకు సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి అన్నట్టుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. సో ఎనీ గ్రాడ్యుయేట్, సో మీరు ఏ స్ట్రీమ్ లో చేసినా సరే మరి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ సో ఇట్లాంటి అభ్యర్థులకైతేనేమో 55%, మిగతా వాళ్ళకేమో డిగ్రీలో 60% అనేది ఉండాలి. అదే విధంగా ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి ఒకసారి చూడండి, 18 నుంచి 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్ అన్నమాట. సో మనకు ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి చూసినట్లయితే మనకు బీసీ క్యాండిడేట్స్ అయితే ఇంకొక 3 సంవత్సరాలు వయో పరిమితి ఉంటుంది. ఎస్సీ వాళ్ళకైతే ఇంకొక 5 ఏళ్ళు. సో ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మరి వీటికి అప్లై చేసుకోవడానికి సో మనకు లాస్ట్ డేట్ ఒకసారి చూద్దాం. సో మనకి ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. సో ఎట్లా అప్లై చేయాలి, వెబ్సైట్ లింక్ ఏంటి అనేది కూడా నేను ఇస్తాను ఖచ్చితంగా. సో మనకు లాస్ట్ డేట్ 30 జూన్ అని చెప్పేసి ఇక్కడైతే పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే కనుక చూడండి, మీరైతే సో ఇక్కడ ఆన్లైన్ లో ఏదైతే లింక్ ఇస్తారో వెబ్సైట్ లో, ఆ లింక్ లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఏముండదు, కానీ మీకు ఈమెయిల్ అడ్రస్ ద్వారా మీకైతే వాళ్ళు సో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఈమెయిల్ తోని మీకు ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది ఏంది అనేటటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, మరి ఇక్కడ మనకైతే శాలరీ ఏముంటుంది ఒకసారి చూడండి. మనకు 3 ఇయర్స్ కింద ఈ యొక్క అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మరి ఉద్యోగం పేరేంటి సార్, అసలు ఏం జాబ్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి, సెక్యూరిటీ స్క్రీనర్ అనమాట. సో అంటే ఏంటి సార్ అంటే కనుక మీరు ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైనా చూసే ఉంటారో, సో లగేజ్ అనేది వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక మిషన్ కింద పెట్టడం జరుగుతుంది, అది స్కానింగ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అక్కడ మనం ఉండి సో ఈ జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మంత్ అయితే 30,000 శాలరీ ఇస్తారు. సెకండ్ మంత్ అయితే 32,000 శాలరీ అనేది ఉంటుంది, అంటే 2,000 ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఇయర్ అయితేనేమో మనకు 34,000 పర్ మంత్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఇక్కడ మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా వీళ్ళే మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే గనక సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కాపీ కూడా, అఫిషియల్ PDF కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మీకైతే జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ కి అన్నట్టుగా ఇక్కడ మనకైతే ఈ యొక్క యాడ్ అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏఏ ఎయిర్పోర్ట్ లో మరి వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 180 పోస్టులు ఉన్నాయి ఓవరాల్ ఇండియా. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాబ్స్ అనేవి మీకు 3 ఇయర్స్ అంటే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో దాని బేస్ చేసుకొని మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా సరే వెంటనే మరి దీనికి అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.